ఈ భారతదేశంలో ఉన్న చట్టాలైతేమి, ఈ భారత్లో ఉన్న రాజకీయ వ్యవస్థ అయితేమి, ఇవన్నీ కూడా మనం నేరుగా సంబంధించిన ముందుకు రారు కాబట్టి అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం ఈరోజు పరిస్థితి నేను అక్కడ ఉన్నది చెప్తాను. ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఉంటే శశికళ ముఖ్యమంత్రి కావాలని ఎన్నో విధాలు ప్రయత్నించినప్పటికీ కూడా కుదరలేదు. పన్నీర్ సెల్వానికి నరేంద్ర మోడీ యొక్క అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయన ముందుకు రాగలిగాడు. ఆయన ఎందుకంటే జయలలిత గతంలో కూడా ఎన్నోసార్లు 2-3 సార్లు జైలుకి వెళ్ళినప్పుడు పన్నీర్ సెల్వాన్ని పెట్టింది కాబట్టి ఆమెకి ఈమంటే ఇష్టము, అప్పుడే ఆమెకి ఈమంటే ఇష్టము అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ వాళ్ళని పెట్టాడు. ఈరోజు కూడా అక్కడ ఐటీ దాడులు అవన్నీ జరుగుతున్నాయి. శేఖర్ రెడ్డి అయితేమి, చీఫ్ సెక్రటరీ అయితేమి, ఇవన్నీ కూడా శశికళకు సంబంధించిన వ్యవహారమే అని చెప్పేసి శశికళ యొక్క బినామీలు వీళ్ళంతా. కాబట్టి శశికళ బినామీలు కాబట్టి ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో జరుగుతున్నాయి కాబట్టి, అదేవిధంగా ఆ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ పాత్ర ఉంది కాబట్టి ఆమె కూడా జయలలిత తర్వాత రెండో ముద్ద ఆమె కాబట్టి జయలలిత గారు చనిపోయినప్పటికి కూడా ఆ యొక్క కేసుని శశికళ ఫేస్ చేయక తప్పదని ఇవన్నీ కారణాలు తెచ్చే నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అమ్మకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి పన్నీర్ సెల్వం అడిగాడు. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి మా అందరి కోరిక మేరకు పన్నీర్ సెల్వం లెటర్ రాయాలని కోరుతున్నాను. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఆమెకున్న స్థలంలో మేమందరం కూడా ఆమెను ప్రేమించే వ్యక్తులం కాబట్టి, మేమే కాదు ఇక్కడ కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆమె యొక్క ప్రధాన మేడ్చల్లో ఆమెకున్న స్థలంలో స్మారక మందిరాన్ని నిర్మించాలని చెప్పి, అంతేకాకుండా జయలలిత గారు ఎన్నో రకాలుగా ఆమె చేసిన మంచి కార్యక్రమాలు అనేటువంటి ఆమె ఆదర్శప్రాయంగా పేదోళ్ళకి అందరికీ చేసిన పథకాలు అయితే ఎన్నో గొప్ప పథకాలను ఆమె ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి, పేద ప్రజల గుండెల్లో ఉంటుంది కాబట్టి ఆమెకి పన్నీర్ సెల్వం ఆమె పట్ల ప్రజలకున్న అభిమానాన్ని పన్నీర్ సెల్వం వచ్చేసి తన సొంతం చేసుకోవాలంటే ఈ సిబిఐ ఎంక్వైరీకి పన్నీర్ సెల్వం వెంటనే రికమెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జయలలిత గారు మరణించి చాలా రోజులని చెప్పి అయింది, ఇదంతా ఒక మ్యానిపులేషన్ అని చెప్పేసి ప్రజల్లో ఉంది కాబట్టి, లేదు ఆ సీసీటీవీ ఫుటేజ్లు అయితే ఆమెకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఫుటేజ్ అయితే ఇవన్నీ కూడా రేపు కోర్టులో